ప్రముఖ సినీ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూత. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ కన్నుమూశారు. ఆయన గుంటూరు వాసి. అసిస్టెంట్ డైరెక్టర్‌గా తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1995లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన 'అమ్మ దొంగ' సినిమాకి డైరెక్టర్ సాగర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు. సుమారు దశాబ్ద కాలం పాటు సాగర్ వద్దే ఆయన అసిస్టెంట్‌గా సేవలు చేశారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో 1999లో విడుదలైన 'నీకోసం' అనే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు. 2002లో ఆకాష్, అర్జు గోవిత్రికర్ జోడీగా నటించిన 'మనసుతో' సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. 2004లో గోపీచంద్ హీరోగా నటించిన 'యజ్ఞం' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. 2005లో బాలకృష్ణ హీరోగా 'వీరభద్ర' అనే సినిమాకు దర్శకత్వం వహించారు. 2008లో నితిన్ నటించిన 'ఆటాడిస్తా', 2010లో తనీష్ హీరోగా 'ఏం పిల్లో ఏం పిల్లలు' అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2014లో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన 'పిల్లా నువ్వు లేని జీవితం' చిత్రానికి దర్శకత్వం వహించగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 2017లో గోపీచంద్ హీరోగా 'సౌఖ్యం' అనే చిత్రానికి దర్శకత్వం చేశారు. ఆయన దర్శకత్వం వహించిన చిట్ట చివరి చిత్రం రాజు తరుణ్ హీరోగా నటించిన 'తిరగబడరా సామి'. 'పిల్లా నువ్వు లేని జీవితం' చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్‌గా ఆయన నంది పురస్కారం అందుకున్నారు. 'జగడం' సినిమాలో ఆయన నటుడిగా మెప్పించారు. కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్న రవికుమార్ చౌదరికి రుగ్వేద చౌదరి అనే కుమార్తె కూడా ఉన్నారు.